అసలు ఈ సృష్టిలో యేసుప్రభుకున్న మహిమ ఎవరికీ లేదు. ఈ సృష్టిలో దేవుడు పాపం క్షమించే అధికారము యేసుకు తప్ప ఎవరికీ లేదు. మరి పరలోకమందు భూమి మీద అధికారం గలవాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన అంటాడు, నా తండ్రికి ఎలాగైతే అధికారం కలదు, నాకు కూడా అధికారం, ప్రాణం పెట్టుటకు ప్రాణము లేపుటకు నాకు అధికారం కలదు అని అన్న. అంత మహిమ బైబిల్లో రాయబడి ఉంటే ఈరోజు కూడా ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, మహిమలు జరుగుతున్నాయి. ఇవన్నీ నీకు కనబడలేదా? నీకు కేవలం రంజిత్ తోఫీరు, కిరణ్ పాలు వారివే వాళ్ళే కనబడ్డారా అంటే మీరు మనుషుల్ని ఆశ్రయించేవారు, మీరు మనుషుల్ని వెంబడిస్తున్నారు. ఈరోజు దేవుడి సంఘము యేసుక్రీస్తు మాటల మీద నిలబడి ఉంది. యేసుక్రీస్తు మహిమ వల్ల నడుస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో అది నడిపించబడుతుంది. సహోదరి, నీలాంటి వారు పుట్టికి ఎగిరిపోయిన వారు బరువైన ఇత్తనాలే పరలోక రాజ్యంలో ఉంటావి.